Hello, hi, welcome back to my channel. This is Vamsi Godapati. So guys, today topic వచ్చేసరికి SAP. So what is SAP and SAP కి స్కోప్ ఎలా ఉంది, SAP కి సాలరీస్ ఎలా ఉంటాయి, సో SAP లో ఏ డొమైన్ బాగుంటుంది, బేసిస్ బాగుంటుందా, అబాప్ బాగుంటుందా, లేకపోతే ఫికో ఫైనాన్స్ అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో ఆ డౌట్స్ క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్గా SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటో మనకు తెలియాలి. అండ్ ఇవి తెలియాలి అంటే సో ఫస్ట్ మనం అసలు వాట్ ఈస్ SAP అండ్ వాట్ ఈస్ ERP అనేది తెలియాలి. SAP అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో మనకి SAP అనేది ఒక కంపెనీ నేమ్ అండ్ ఆల్సో ఒక ప్రోడక్ట్, అండ్ ERP అనేది ఒక అప్లికేషన్, సో ఒక సాఫ్ట్వేర్. సో వీటిని రెండు ఏంటి అంటే మనకి అవుట్ సైడ్ ERP సాఫ్ట్వేర్స్ చాలా ఉంటాయి. లైక్ ఏంటి, మైక్రోసాఫ్ట్ డైనమిక్ కానీ, ఒరాకిల్ ఫ్యూజన్ కానీ, సో ఇటువంటి చాలా సాఫ్ట్వేర్స్ ERP ఉంటాయి. బట్ SAPది దీనికి సపరేట్ సాఫ్ట్వేర్. లైక్ ఏంటి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఇది కలెక్ట్ చేస్తుంది SAP సాఫ్ట్వేర్ అనేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ SAPలో ఆల్రెడీ ఫంక్షన్స్ అన్ని ఇన్బిల్ట్ అయిపోయి ఉంటాయి. లైక్ SAP ఫికో కానీ, SAP మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ. సో ఫర్దర్గా మనం చూద్దాం వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో దీని గురించి తెలుసుకునే ముందు SAP మీద ఒక జస్ట్ బ్రీఫ్ నోట్ తెలుసుకుందాం. వాట్ ఈజ్ SAP అంటే ఏంటి, ఎక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ అయింది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో ఫస్ట్గా మనం తెలుసుకున్నట్లు ఇందాక చెప్పినట్లు SAP మీన్స్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్. SAPని మనం ఎప్పుడు SAP అనే కాల్ చేయాలి, SAP అని కాల్ చేయకూడదు. SAP ఇట్స్ ద సెన్స్ ఆఫ్ పిగ్ నేమ్, అదొక యానిమల్ నేమ్. సో నాకు కూడా అప్పుడప్పుడు SAP అని వస్తుంది, బట్ ఇట్స్ కాల్ SAP ప్రొనౌన్సియేషన్. అండ్ ఆల్సో హిస్టరీ ఆఫ్ SAP చూసుకున్నట్లయితే SAP అనేది మనకి 1972లో జర్మనీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, వాల్డ్రఫ్లో. అండ్ మనకి ఇది SAP అనేది జర్మన్ బేస్డ్ ప్రోడక్ట్ మాట. అండ్ ఇది ఒక ఇంటిగ్రేషన్ ఫంక్షన్ SAP అనేది. అండ్ మీకు చూసుకున్నట్లయితే SAP అనేది మల్టిపుల్ లాంగ్వేజెస్లో, ఓవరాల్ వరల్డ్లో 40 లాంగ్వేజెస్లో SAP అనేది మనకి అవైలబుల్గా ఉంది సాఫ్ట్వేర్ అనేది. అండ్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫ్యూచర్స్ ఆఫ్ SAP. సో ఇది చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్ ఇంటూ వన్ కామన్ సాఫ్ట్వేర్. సో దీనికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బైక్ కంపెనీ తీసుకుందాం. సో ఆ బైక్ కంపెనీ నేమ్ సో అండ్ సో కంపెనీ ఆర్ మనకి బాగా తెలిసింది బజాజ్ ఆర్ హీరో. సో నేను హీరో కంపెనీ నేమ్ తీసుకున్నా. సో హీరో కంపెనీలో మనకి ఒక బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, సో దీన్ని ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేద్దాం. సో దీనికి మనకి ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ మనకి ఒక బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి అంటే రా మెటీరియల్స్ కావాలి పక్కా. సో రా మెటీరియల్స్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రా మెటీరియల్స్ వచ్చిన తర్వాత మనకి ఏంటి, బైక్ని మనం డెవలప్ చేసేసాం. మీకు సింపుల్ లాంగ్వేజ్లో నేను రాస్తున్నాను, డెవలప్డ్ ప్రోడక్ట్ డెవలప్ చేసేసాం. ఆఫ్టర్ ప్రోడక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మార్కెట్లోకి సెల్ చేసుకోవాలి. సో సెల్ ద మార్కెట్. అండ్ మనం సెల్ చేసిన తర్వాత అది మనం ఏంటి, బయటికి వెళ్ళి సెల్ చేస్తాము, అప్పుడు మనం మనీ బయింగ్, మనం కొంటాం కదా, సో మనీ బయింగ్. సో మీకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రా మెటీరియల్ దగ్గర నుంచి మనీ బయింగ్ దాకా ఈ హీరో కంపెనీ వాడికి తెలుస్తుంది. అంటే మన ప్రోడక్ట్ రా మెటీరియల్ ఎంత కొన్నాము, ఎంత డెవలప్ చేసిన ప్రోడక్ట్ ఎక్కడ సెల్ చేసామో, సో వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో వీటిని మనం ఏంటి అంటే సింపుల్గా మన లాంగ్వేజ్లో ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్ అండ్ థర్డ్ ఫంక్షన్ అండ్ ఫోర్త్ ఫంక్షన్ అలా పెట్టుకుంటాం. సో ఫంక్షన్గా పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్స్ అన్ని మేనేజ్ చేసేదే, ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్, థర్డ్ ఫంక్షన్, ఫోర్త్ ఫంక్షన్ని మేనేజ్ చేసేదే ERP టూల్, ERP సాఫ్ట్వేర్. ఓకే, సో మేనేజింగ్ దోస్ ఫంక్షన్స్ ఇంటూ వన్ ERP అంటే మనము ఎంత రా మెటీరియల్ యూస్ చేసామో, ఎన్ని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినవి, బయటికి ఎన్ని సేల్ అయినవి, ఎంతమంది కస్టమర్స్ దాన్ని పర్చేస్ చేశారు, సో వాట్ ఈజ్ వాట్ టోటల్ ఓవరాల్ ఒక చైన్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా హీరో కంపెనీ వాడికి తెలుస్తుంది అట్ సింగిల్ స్క్రీన్లో.
ఇదంతా రీజన్ ఏంటి అంటే ఆల్ హ్యూజ్ ఆఫ్ డేటా కలెక్టింగ్ ఎట్ ద వన్ సిస్టమ్, దాన్ని ఈఆర్పి అంటాము. సో మీకు నేను డెఫినేషన్ కూడా రాస్తాను. సో ఏంటి అంటే మేనేజింగ్ దోస్ ఫంక్షన్స్ ఇంటూ one ERP software. ERP means enterprise resource planning. ERP itself, all those functions are integrated with each other. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది SAP అంటే SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి. SAP అనేది ఒక ప్రోడక్ట్ అండ్ ఆల్సో ఒక అప్లికేషన్. ERP అనేది ఒక సాఫ్ట్వేర్. సో వీళ్ళు ఏంటి అంటే ఈఆర్పితో కంబైన్ అయ్యి, సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ కూడా ఈఆర్పీస్ ఉన్నాయి. లైక్ మీరు ఒరాకిల్ వాళ్ళకి ఒరాకిల్ ఫ్యూజన్ అని చెప్పేసి, అండ్ ఆల్సో నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ అని చెప్పేసి. సో ఇవి ఇన్నుండగా ఎస్ఏపి అనేది ఎందుకు పాపులర్ అయింది అండ్ ఎస్ఏపి అనేది నంబర్ 1గా ఎందుకు నిలిచింది వరల్డ్లో అంటే రీజన్ ఏంటి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. దీంట్లో మనకి ఎస్ఏపిలో 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఫంక్షనల్ అండ్ టెక్నికల్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. సో ఫంక్షనల్ మాడ్యూల్స్ అండ్ టెక్నికల్ మాడ్యూల్స్ అండ్ ఆల్సో ఇవి ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిపోర్టింగ్ మాడ్యూల్స్ అని చెప్పేసి 4 మాడ్యూల్స్ ఉంటాయి. సో వాటిలో వాళ్ళు ఏంటి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి పెట్టేశారు. సో నెక్స్ట్ మనకి పెట్టేసడం కాబట్టి సో మనం వాళ్ళు ఈజీగా మనం ఆ ఎన్వైరన్మెంట్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కంపెనీస్ అనేవి. సో అందుకు మనకి ఎస్ఏపి అనేది పాపులర్ అయింది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా మన వరల్డ్లో 100%లో టాప్ ఎంఎన్సి కంపెనీస్ అయితే ఏమైతే ఉంటాయో అండ్ ఆల్సో టాప్ ఆల్ ఓవర్ వరల్డ్లో 10,000 crores, 20,000 crores, 40,000 crores, 1 lakh crores టర్న్ ఓవర్ ఉంటాయో ఆ కంపెనీస్ అన్నీ ఎస్ఏపిని యూజ్ చేస్తున్నాయి. ఓవరాల్ మన వరల్డ్లో 90% ఏదైతే 1 lakh crore 10,000 crores నుంచి 1 lakh crore వరకు టర్న్ ఓవర్ ఉంటుందో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తున్నాయి. ప్రతి కంపెనీకి ఎస్ఏపి అనేది మ్యాండేటరీ అండ్ ఇట్స్ లైక్ ఏ బ్యాక్ బోన్. సో మనం ఎస్ఏపి అనేది ఏంటో మీకు అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఎస్ఏపికి టెక్నికల్గా అబాబ్ అంటే ఏంటి, ఎస్ఏపిలో ఫంక్షనల్ మాడ్యూల్స్ లైక్ ఫంక్షన్ మాడ్యూల్స్ వచ్చేసరికి శాప్, ఫికో, శాప్, ఎంఎం అండ్ ఆల్సో వీటి గురించి తెలుసుకుందాం. అండ్ నేను చెప్పేయచ్చు బట్ ఇట్స్ లైక్ మీకు కూడా ల్యాగ్ అనిపిస్తుంది వీడియో అది. సో అందుకే నేను దీన్ని కంటిన్యూ చేయట్లేదు. మీకు నా కంటెంట్ అనేది నచ్చినట్లయితే సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.